ఢిల్లీ సీఎం అతిషి వ్యాఖ్యలపై స్పందించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లనే ఆప్కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ఎలక్షన్స్ కోసం గతంలో 100 కోట్ల రూపాయలు వెళ్లాయన్నారు. దీనంతటికీ కప్పిపుచ్చి సామాన్యుల నుంచి వచ్చే చిన్న విరాళ సాయంతో ఆప్ ఎన్నికల్లో పోరాడిందని సీఎం అతిషి అనడంలో వాస్తవం లేదని ఎంపీ చామల విమర్శించారు. కాగా మేము స్వచ్ఛందంగా రాజకీయాలు చేస్తామన్న ఆమె వ్యాఖ్యలను జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకోవాలని తెలిపారు. అతిషి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ గురించి ఆమె కాన్స్టిట్యున్సీలో 40 లక్షల ఖర్చు అవుతుంది, ప్రజలే ఆమెకు డబ్బులు ఇచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలక్షన్లు చేయాల్సిందిగా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు తప్పుడు చేయలేదని చెప్పి తెలియజేస్తున్నారు. నేను ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మా రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గనుక ఒకవేళ పట్టుబడి ఉండకపోయి ఉంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి పరిస్థితి వచ్చి ఉండకపోయేమోనన్న ఒక కారణం చేత ఎందుకంటే నాకు గుర్తుకుంది, నేను కూడా గోవా ఎలక్షన్లో క్రియాశీలకంగా పనిచేసిన. ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవి ఎంత వాస్తవాల కోట్లు తెలియజేస్తే 100 కోట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిందో ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఆమ్ ఆద్మీ కోసం, అది తెలంగాణ నుంచి ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా వెళ్ళిన డబ్బు. ఆ డబ్బు వల్ల ఈ రోజు బీజేపీ అధికారంలో ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు వీళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మేము 1 రూపాయి కూడా తీసుకోలేదు, ప్రజల సొమ్ముతోటి రాజకీయాలు చేస్తామని ఒక స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా గుర్తుకు చేస్తున్నాను అతిషి గారికి. ఆమెకు నా బెస్ట్ ఆఫ్ లక్. క్రౌడ్ ఫండింగ్ జరగాలని, ఆమె మంచి ఎన్నికలు ఫైట్ చేయాలని, ఎందుకంటే గతాన్ని కూడా గుర్తు చేసుకునే అవసరం.